ఎల్బీ నగర్ సెల్లార్ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్బీ నగర్లోని సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుండి మట్టి దిబ్బలు కూలి ముగ్గురు కూలీలు మృతి చెందారు. ల్యాండ్ యజమాని కుష్మా రమేష్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన రాము, వీరయ్య, వాసుగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. గాయపడిన భిక్షపతి ఎల్బీ నగర్లోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈ ప్రమాదానికి సంబంధించి యజమాని నిర్లక్ష్యం వల్లే కార్మికులు మృతి చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నిన్న ఇదే సమయానికి అడ్డం మీద నుంచి కూలీలను తీసుకువచ్చి ఇక్కడే ఏదైతే స్పాట్ మనం ప్రస్తుతం ఉన్నామో ఇక్కడ ఏదైతే సీకులకు సంబంధించి సెంట్రింగ్ పని నిర్వహిస్తున్న సందర్భంలో వాళ్ళని మట్టి పని అని చెప్పేసి తీసుకువచ్చి ఇక్కడ మట్టి పని చేయిస్తుండగా ఒక్కసారిగా మనం చూస్తున్నటువంటి మట్టి వాళ్ళంతా కూడా కూలిపోయి ఆ కార్మికులపై పడిపోవడంతో ముగ్గురు కూడా స్పాట్లోనే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ బిల్డింగ్ నిర్మించడానికి రమేష్ అనుమతి తీసుకున్నప్పటికీ కూడా సరైన సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించలేదు. సెల్లార్ తవ్విన తర్వాత ఆ నిర్మాణం చేపట్టే ముందు దీని చుట్టూ కూడా సిమెంట్ వాల్ నిర్మించాలి, ఆ తర్వాతనే నిర్మాణ పనులు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి సిమెంట్ వాల్ నిర్మించకుండా ముందుగానే పిల్లర్కి సంబంధించిన మొత్తం పనులన్నీ ప్రారంభించి పనులు చేయిస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించడం జరిగింది. ఆయన పర్మిషన్ కూడా రద్దు చేస్తున్నాం, ఈ ఘటన పైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా నిన్న జిహెచ్ఎంసీ అధికారులు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందినవారు, తండ్రి, కొడుకు, ఆ మేనల్లుడు. ముగ్గురు పని కోసం ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో వాళ్ళ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యే నిన్న డిమాండ్ చేయడం జరిగింది. ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల ఎక్సెస్ట్రియా ల్యాండ్ యజమానితో ఇప్పించాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఇలాంటి నిర్మాణాలు చేపట్టే సమయంలో ఖచ్చితంగా కార్మికులకు సంబంధించిన సేఫ్టీ కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. అందులో ఎవరు కూడా ఇలాంటి సేఫ్టీ పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హెచ్ఎండిఏ పోలీసులు కూడా హెచ్చరించడం జరిగింది. అయితే నిన్న ఒక్కసారిగా అంటే దాదాపు 25 ఫీట్ల సెల్లార్ తవ్వారు. ఆ సెల్లార్కి సంబంధించి పుట్టింగ్లు ఏదైతే నిర్మాణానికి సంబంధించిన పిల్లర్ గుంతలు సంబంధించి పుట్టింగ్ ఏర్పాటు చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా అదంతా మట్టి వాళ్ళంతా, ఎందుకంటే సిమెంట్ వాళ్ళు నిర్మించి ఉండుంటే ఆ మట్టి అంతా కూడా కూలిపోకుండా ఉండేది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. కానీ ఆ డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పేసి ఎవరు కూలీలను తీసుకొచ్చి ఇక్కడ అమాయకులని ప్రాణాలు పోగొట్టిన యజమానిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు, మృతుల కుటుంబాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం మరో వ్యక్తి హాస్పిటల్లో తీవ్ర గాయాలతో అక్కడ చికిత్స పొందుతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే యజమానిపై ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పేసి కూడా పలు సెక్షన్ల కింద బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే జిహెచ్ఎంసీ నుంచి అనుమతి తీసుకున్నారు. సెల్లార్తో పాటు మరొక 3 అంతస్తుల వరకు కూడా అనుమతి తీసుకొని ఈ నిర్మాణం చేపడుతున్నారు. కాబట్టి ఆ అనుమతిని కూడా రద్దు చేశామని చెప్పేసి నిన్న జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఏదైతే చుట్టూ కూడా మొత్తం ఎల్బీ నగర్కి మెయిన్ రోడ్ పక్కనే ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. చుట్టూ సిమెంట్ వాల్ నిర్మించిన తర్వాతే సెల్లార్లో పనులు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ సిమెంట్ వాల్ నిర్మించకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్టు అధికారులు చెప్పడం జరిగింది. కఠినంగా ఇట్లాంటి నిర్మాణాలు చేపట్టే వారిపైన కూడా చర్యలు తీసుకుంటాము. భవిష్యత్తులో కూడా ఇలాంటి నిర్మాణాలు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. పనిచేసే కార్మికుల సేఫ్టీ కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే వారి ప్రాణాలకి ఎలాంటి హాని జరిగినా ఎవరైతే యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఇక్కడ నిన్న ఇదే సమయంలో 9 నుంచి 10 గంటల సమయంలో పని కోసం వచ్చిన కార్మికులు దాదాపు 20 మంది పనిచేస్తున్నారు. ముగ్గురు పైన మొత్తం 4 పైన మట్టి వాల్ పడిపోవడంతో ఈ ఘటన జరిగిందని చెప్పేసి కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఎల్బీ నగర్ పోలీసులు ల్యాండ్ యజమాని అయినటువంటి రమేష్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే మేస్త్రి వీళ్ళని తీసుకొచ్చిన భిక్షపతిపై కూడా కేసు నమోదు చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సురేష్.